హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ థీల్స్. ఈ వీడియోలో ఇందాక జరిగిన సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది పార్ట్ 1 అనమాట, ఇది పార్ట్ 2. సో వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నాకు ఇంకొక విషయం ఏది నచ్చలేదు అంటే, రీతూని టార్గెట్ చేశారు నాగార్జున గారు అని అనిపించింది. బికాస్ అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారి విషయంలో రీతు తప్పు చేసింది. ఈవెన్ దో స్టాప్ అని చెప్పినా కూడా ఆ ఎలిమినేట్ చేయవలసిన అవసరం లేదని నాకు కూడా అనిపించింది. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎలా అయితే నిన్న ప్రియా చేయి తగిలిందని చెప్పి మన సుమన్ గారికి ఎలిమినేట్ చేసేసిందో, ఆ విషయము రీతు విషయం నాకు ఒకేలా అనిపించింది. చిన్న చిన్న వాటికి అవి బేసిక్గా పెద్ద రూల్ కానప్పుడు వై డూ దే హ్యావ్ టు ఎలిమినేట్ దట్ పర్సన్? బికాస్ వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీ కదా, అది కోల్పోతున్నారు అని అనిపించింది. సో ఆ విషయంలో 100% రీతు తప్పైతే ఉంది. బట్ రీతుని ఒక్కదాన్నే కార్నర్ చేశారు అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హరీష్ గారికి భోజనం పెట్టిన విషయంలో నాగార్జున గారు తనుజాని ఒక్కదాన్నే పొగిడారు. ఆ రోజు వీడియో మీకు చూస్తే కనుక ఎపిసోడ్లో ఉంటుంది, చూడండి. రీతు కూడా వెళ్తుంది, రీతు మాట్లాడుతుంది, రీతు కన్విన్స్ చేస్తుంది, ప్లస్ రీతు వెళ్ళి ఫుడ్ కూడా తెచ్చిస్తుంది. అదే విషయం రీతు ఇందాక నాగార్జున గారికి చెప్పిన తర్వాత కూడా నాగార్జున గారు చాలా అయితే కూర్చో అని అయితే అంటారు, కానీ అవునమ్మా నువ్వు కూడా బాగా చేసావు అని అయితే పొగడరు. సో బేసిక్గా వాళ్ళు ఈరోజు రీతుని తిట్టాలి అనే ఎపిసోడ్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే జనాలందరికీ కొన్ని 3-4 డేస్గా రీతు మీద కోపాలు ఉన్నాయి కాబట్టి జనాల అవుట్పుట్, జనాలు నాడి అనేది వాళ్ళు ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు జనాల పర్స్పెక్టివ్ తీసుకోవాలి. అండ్ ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఆ బిగ్ బాస్ అనే ఫార్మాట్, దాన్ని ఫాలో అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం అందరికీ ఈక్వల్గా జడ్జ్ చేస్తే బాగుండేదన్నమాట. సో తను ఒక్కదాన్నే అలా చేయడం నాకైతే నచ్చలేదు. సుమన్ శెట్టి గారి గేమ్ని చాలా పొగిడారు. ఎస్, నేనే చెప్పాను ఈ వీక్ హిట్ ఫట్లో సుమన్ శెట్టి గారు చాలా ఇంప్రూవ్ అయ్యారని. 100% హీ హాజ్ ఇంప్రూవ్డ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన్ని పొగిడినప్పుడు ఏమయ్యా సుమన్, నువ్వు తనకి హెల్ప్ చేస్తానని నమ్మకం ఇచ్చి నమ్మక ద్రోహం చేశావు. రీతుకి ఎందుకు మాట ఇచ్చావు? తను ఎందుకు అన్నా అని అన్నిసార్లు అంటున్నా రీతుని ఎందుకు వదలలేదు? వేరే వాళ్ళు తనుజ వాళ్ళది కూడా తీయొచ్చు కదా, నువ్వెందుకు రీతునే ఇచ్చేసావు అని చెప్పి ఒక్క మాట అయినా తను అడుగు ఉండాల్సింది. బికాస్ తను చాలా ప్లీడ్ చేసింది నిన్న, ఒక అమ్మాయి అయ్యి ఉండి. ఆ ఒక్క మాట కూడా తనని అడగలేదు. కనీసం రీతు విషయంలో నిన్న జరిగిన గేమ్లో రీతుకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది ఏది ఆయన అడగలేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫేర్ అండ్ అ వెరీ బ్యాడ్ పార్ట్ నాగార్జున గారిది. సో ఆయన కూడా వీడియోస్ చూసి ఇఫ్ హీ కూడా ఫీల్ ఇట్ వాట్ ఈస్ రాంగ్ అనేది అయితే బాగుండు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.